ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి వరప్రదాయినిగా మారుతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఏపీ వైపు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద మొత్తంలో గ్యాస్ నిల్వలు ఉన్నాయని దశాబ్దాలుగా వార్తల్లో కథనాలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. గతంలో కోనసీమ ప్రాంతంలో గ్యాస్ అగ్ని ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీన్ని బట్టి కోనసీమ ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ను ఇప్పటికే వెలికితీస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏపీ మీద ప్రత్యేక దృష్టి సారించి మిషన్ అన్వేష్ పేరిట మరిన్ని ఎక్కువ గ్యాస్ నిక్షేపాలను బయటకు తీసేందుకు ఒక భారీ సర్వేను ప్రారంభించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరం వెంబడి వందల కిలోమీటర్లలో ఎక్కడెక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయా అని వెలికితీసే కార్యక్రమంలో ఓఎన్జీసీ వంటి సంస్థలు పనిలో పడ్డాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు కృష్ణా గోదావరి బేసిన్. ఇది సముద్ర గర్భంలో ఉంది. సుమారు 50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కాకినాడ తీరానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే సముద్ర గర్భంలో KG-D6 బ్లాక్ పేరిట రిలయన్స్ సంస్థ ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో గ్యాస్ సేకరిస్తోంది. అలాగే ఓఎన్జీసీ సంస్థ సైతం ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్యాస్ వెలికితీత నిర్వహిస్తోంది. ఇక ఇటు భూమి మీద వెలికి తీసే గ్యాస్ నిల్వలను అర్నాష్ గ్యాస్ నిల్వలు అంటారు. ఇవి ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. గోదావరి డెల్టా ప్రాంతమైనటువంటి కోనసీమలోని అమలాపురం, రాజోలు, పాసర్లపూడి వంటి ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఓఎన్జీసీ గ్యాస్ను వెలికితీస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ గ్యాస్ బావులను గుర్తించారు. అలాగే కృష్ణా జిల్లా కైకలూరు బెల్ట్ కూడా గ్యాస్ బావులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లభించే ఈ గ్యాస్ ఉపయోగించి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నడుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా విద్వేశ్వరం, గౌతమి, కోనసీమ గ్యాస్ పవర్ ప్లాంట్స్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం. అలాగే కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్ సంస్థ కూడా గ్యాస్ ముడి సరుకుగా ఉపయోగించి ఎరువుల కర్మాగారం నడుపుతోంది. ఇక సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వారు వంట గ్యాస్, అలాగే వాహనాలకు సరఫరా చేసే సిఎన్జి గ్యాస్ ఇక్కడి నుంచి తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో కాకినాడలో ఎల్పిజి, అలాగే ఎల్ఎన్ఈ టెర్మినల్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇవి గనక పూర్తయితే దేశీయ అవసరాలకు మాత్రమే కాదు, ఇతర దేశాలకు కూడా గ్యాస్ ఎగుమతి చేయగలిగే సామర్థ్యం మన దేశానికి వస్తుంది. తద్వారా భవిష్యత్తులో గ్యాస్ సంక్షోభం నుంచి మన దేశం బయటపడేందుకు కృష్ణా గోదావరి బేసిన్ ఒక ముఖ్యమైన జీవనాడిగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.